జై శ్రీరామ్. ఇప్పుడు నేను చెప్పబోయే కథ శ్రీరామచంద్రుడి కథ. రామాయణంలో జరిగిన ఒక అద్భుతమైన ఘట్టం ఈ కథ. రామాయణంలో రావణ సంహారం జరిగింది, యుద్ధం అయిపోయింది. తర్వాత రామచంద్రుడు వారు అయోధ్య వచ్చారు. ఘనంగా పట్టాభిషేకం అంగరంగ వైభవంగా అంటారే అలా జరిగింది. అక్కడ వచ్చిన వాళ్ళంతా చాలా ఆనందంగా ఉన్నారు. శ్రీరామచంద్రుడికి సీతారామచంద్రుడు కలిశారు, పట్టాభిషేకం జరిగింది, శ్రీరామరాజ్యం ఏర్పడుతుందని చెప్పి అందరూ ఆనందంగా ఉన్నప్పుడు ఆ సమయంలో సభలో అందరి ముందు కొన్ని కబుర్లు ముచ్చట్లు వచ్చాయన్నమాట. అక్కడ ఏంటంటే రావణ సంహారం సంబంధించి ఈ సీతారామచంద్రులు అంటే సీతారామ లక్ష్మణులు ముగ్గురు కలిసి వనవాసం చేస్తున్నప్పుడు జరిగే కొన్ని ముచ్చట్లు అక్కడ దొరిలే జనాల దృష్టిలో. అప్పుడు వాళ్ళంతా కూర్చుని మాట్లాడుతుంటే వనవాస సమయంలో లక్ష్మణుడు నిద్రాహారాలు మానేశాడు అన్ని రోజులు అని చెప్పి ఒక మాట కబుర్లు వచ్చాయన్నమాట. వచ్చినప్పుడు రామచంద్రుడు సరదాగా తమ్ముడిని, లక్ష్మణ ఒక విషయం చెప్పు, మమ్మల్ని కంటికి రెప్పలాగా మీ వదిన్ని నన్ను కాపాడాలనే ఉద్దేశంతో నువ్వు ఆ వనవాసం అన్ని రోజులు కూడా కనీసం కంటి మీద రెప్ప కూడా వేయలేదు. ఆ విషయం నాకు తెలుసు. నీ నిద్రని నీ సహధర్మచారిని ఊర్మిళాదేవి ఆవిడ అంతఃపురంలో ఆవిడ ఇన్ని రోజులు అనుభవించిందనే విషయం నాకు తెలుసు. ఆవిడ త్యాగం నాకు తెలుసు, నీ భార్య ఊర్మిళాదేవిది. సో నిద్ర విషయంలో నాకు ఎటువంటి అనుమానం లేదు. అయితే ఆహార విషయంలో నీకు అందించినటువంటి మన వనవాస సమయంలో నీకు అందించిన ఆహారాన్ని నువ్వు తీసుకోలేదని చెప్పి తెలుస్తోంది. ఎందుకు తీసుకోలేదు అంటే దానికి ఒక కారణం ఉంది. ఈ రావణాసుడు కొడుకైన ఇంద్రజిత్తుకి ఒక వరం ఉంది. 14 ఏళ్ల పాటు ఎవరైతే నిద్ర ఆహారాలకు దూరంగా ఉంటాడో ఆ వ్యక్తి మాత్రమే ఇంద్రజిత్తును చంపగలడు. అటువంటి వరం అది ఎవరికి మానవ మాతృకి అటువంటి వరం ఉండదు. అంటే రాక్షసుడికి అంటే చేశాడు. మానవ మాతృలు ఎవరు కూడా తిండి నిద్ర అన్ని రోజులు మానేస్తే బతకలేరు. అలాంటిది ఇంద్రజిత్తును చంపాలంటే 14 సంవత్సరాలు, దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇది ఈ కండిషన్ ఉందన్నమాట. అలాగ 14 ఏళ్ల పాటు నిద్రాహారాలు మానేశాడు కాబట్టి లక్ష్మణుడి చేతిలో ఇంద్రజిత్తు చనిపోయాడు. లేదా ఇంద్రజిత్తు చనిపోయే అవకాశం మనకి లేనే లేదు మొత్తం రామాయణంలో. సరే, ఈ రకంగా ఉంది కాబట్టి ఆ విషయం ముందే గ్రహించి లక్ష్మణుడు నిద్రాహారాలు మానేశాడు. సరే, నిద్ర విషయంలో ఆ నిద్ర ఊర్మిళాదేవి అనుభవించింది, అక్కడ బాగుంది. తర్వాత రాముడు సరదాగా నవ్వుతూ తమ్ముడితో, అరే మరి నీ నిద్ర సరే, ఈ 14 ఏళ్ళు నీ ఆహార పరిస్థితి ఏంటి? నీకు ప్రతిరోజు నీ వాటా నీకు ఆహారం అందుతూ ఉంటుంది కదా, ఆ ఆహారాన్ని ఏం చేసావు అని చెప్పి అడిగాడు. అప్పుడు అన్నయ్య నువ్వు అడిగిన మాట బాగుంది. నాకు ప్రతిరోజు నాకు వచ్చే ఆహారం, నాకు అందించబడ్డ ఆహారాన్ని పంచవటిలో ఒక చెట్టు త్వరలో ఆ ఫుడ్ ప్యాక్ అక్కడ పెట్టేశాను. ఏది ఇచ్చారో నాకు అది తినకుండా నేను అలా వదిలేశాను అని చెప్పాడు. ఏంటి 14 సంవత్సరాల ఆహారం పంచబట్టిలో అక్కడ చెట్టు త్వరలో అన్నయ్య పెట్టేశాను అని చెప్పాడు లక్ష్మణుడు. చాలా ఆశ్చర్యపోయాడు. సరే, సరదా పుట్టింది, ఒక రకమైన గమ్మత్తుగా సరదా పుట్టి భటుల్ని పిలిచి ఆ పంచబట్టిలో ఎక్కడైతే లక్ష్మణుడు ఆ చెట్టు త్వరలో ప్రతిరోజు అతనికి అందించబడ్డ ఆహారాన్ని అక్కడ పెట్టేశాడో, ఆ లాకర్లాగా అక్కడ పెట్టేశాడు, ఆ పొట్లాలన్నీ తీసుకురండి అన్నాడు. ఎందుకంటే నిద్ర విషయం క్లియర్ అయిపోయింది. ఊర్మిళాదేవి అనిపించింది ఈ నిద్ర అంతా 14 ఏళ్ళ పాటు అంతఃపురంలోంచి ఆవిడ లేవలే, 24 రోజులు అలా పడుకునే ఉంది ఆవిడ. సరే, అయిపోయిన తర్వాత భటులు వెళ్ళారు. ఆ పంచబట్టికి వెళ్ళి ఆయన చెప్పినటువంటి ఆ త్వరలోకి వెళ్ళి ఆహార పొట్లాలన్నీ ఏవైతే ఉన్నాయో ఆ ప్యాకెట్లన్నీ తీసుకొచ్చి రాముల వారి ముందు పెట్టారు. కౌంటింగ్ మొదలైంది. లెక్క పెట్టేసరికి కరెక్ట్గా 7 పొట్లాలు తగ్గాయి. తప్పినప్పుడు సరదాగా రాముల వారు అడిగారు తమ్ముడిని, లక్ష్మణ 7 పొట్లాలు తగ్గాయి, ఏమిటి దీని వెనకాల 7 రోజులు మటుకు 14 ఏళ్లలో 7 రోజులు మాత్రమే నువ్వు నీకు అందించిన ఆహారం తిన్నావా, ఏంటి సంగతి అని అడిగాడు. అప్పుడు లక్ష్మణుడు నవ్వుతూ, అన్నయ్య నీ సందేహం కరెక్టే, చెప్తాను. నీకు 7 సార్లు మనకు ఆహారమే అందలేదు, నాకే కాదు నీకు అందలేదు. మొట్టమొదటిసారి మన తండ్రి గారు అయినటువంటి దశరథ మహారాజు కాలం చేసింది అనే వార్త విన్న రోజు మనకు ఆహారం ఎవడో అందించలేదు, మనం ఆహారం అనే సమస్య మనకు రాలేదు. ఆహారం ఆ రోజు అలాగా తీసుకోలేకపోయాం. రెండో రోజు నా తల్లి సీతమ్మని రావణాసుడు ఎత్తుకు వెళ్ళిపోయినప్పుడు మనం ఆ బాధలో మనం ఇద్దరం కూడా
ఆహారం జోలికి పోలేదు. రెండో రోజు అది నీకు గుర్తుంటే కనుక 2 రోజులు అలా అయిపోయాయి. తర్వాత మూడో రోజు రావణుడు వాళ్ళిద్దరిని పాతాళానికి తీసుకెళ్ళిపోయాడు, గుర్తుందా? ఆ రోజు కూడా మనకు ఆహారం ఏమీ అందలేదు మూడో రోజు. అలా నాలుగో రోజు నా విషయం వరకు చెబితే, ఈ ఇంద్రజిత్తు వేసినటువంటి ఒక బాణం వచ్చి ఆయన మూర్ఛపోయాను. మూర్ఛపోయి పడిపోయినప్పుడు నువ్వు కంగారు పడ్డావు. ఆ పూట కూడా నాకు ఆహారం అందించే సమస్య లేదు. అలా ఆహారం అందించుంటే నేను ఆ త్వరలోనే పెట్టేవాడిని. నేను మూర్చిపోయినాక నాకేమీ తెలియదు. ఇక 5వ రోజు వచ్చేసి ఇంద్రజిత్తుని సంహరించాలని రెట్టించిన ఉత్సాహంతో కొట్టాను. ఆ రోజు నాకు అలా ఆహారం తలంపే రాలేదు. 5వ రోజు ఇంద్రజిత్తుని మొత్తం మీద నీ దైవాలు సంహరించాను. ఇక 6వ రోజు నువ్వు చాలా ఘోరాఘోరీ యుద్ధం చేసి హోరాహోరీగా ఆ రావణాసురుడు, బ్రహ్మ స్వరూపమైనటువంటి రావణాసురుడు నువ్వు చంపావు. ఆ రోజు మనకి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుందనే ఉద్దేశంతో మనం ఎవరు కూడా భోజనం చేయకుండా వదిలేసాము 6వ రోజు. నెక్స్ట్ 7వ రోజు. 7వ రోజు వచ్చి ఆ రావణ లంకలో ఆ రావణ ప్రజలందరూ, ఆ ప్రాంత వాసులందరూ తమ నాయకుడు చనిపోయాడనే ఉద్దేశంతో వాళ్ళెవరూ భోజనం చేయకుండా ఉపవాసం ఉన్నారు. వాళ్ళతో పాటు మనం కూడా ఆహారం ఏమీ మనకు అందలేదు, తీసుకోలేదు. ఈ రకంగా 7 రోజులు ఆహార పొట్లాలు మనకు అందలేదు. ఆహారం నాకు అందలేదు కాబట్టి ఆ ఆహారం పొట్లాలు నేను ఆ త్వరలో పెట్టే పరిస్థితి లేకపోయింది. అందుకే మీరు అన్నట్టుగా లెక్కలు వేసుకుంటే 7 రోజుల పాటు అంటే 7 పొట్లాలు ఆహారం సంబంధించి 7 రోజులు తగ్గింది కరెక్టే అని చెప్పి వివరణ ఇచ్చాడన్నమాట. 7 రోజులు కూడా నేను తీసుకోలేదు ఆహారం, ఇది జరిగింది అని చెప్పి అన్నగారైనటువంటి రామచంద్రుడికి లక్ష్మణుడు చెప్పాడు. చెప్తే చాలా ఆశ్చర్యపోయాడు. తమ్ముడు యొక్క నిబద్ధత, తమ్ముడికి తనపై ఉన్నటువంటి ప్రేమానురాగాలు చూసి, నేను అడిగాను నీ నిబద్ధత కోసం తెలియజెప్పాలి ఈ లోకానికి అనే ఉద్దేశంతోనే నేను అడిగాను తప్పితే మరొకటి కాదు తమ్ముడు అని చెప్పాడు లక్ష్మణుడు. తర్వాత అక్కడే ఉన్నటువంటి ఊర్మిళాదేవితో, నువ్వు మా కోసం నువ్వు చాలా త్యాగం చేశావు, నువ్వు త్యాగం చేయకపోతే, ఈ లక్ష్మణుని యొక్క నిద్రను నువ్వు స్వీకరించకపోతే, నువ్వు అనుభవించకపోతే ఇంత కథ ఉండేది కాదు, మాకు లక్ష్మణుడి యొక్క ఈ మద్దతు ఉండేది కాదు, ఆయన కూడా పడుకుంటే అక్కడ ఏం ప్రమాదాలు జరిగేవో, అన్నాహారాలకు దూరమై కూడా మమ్మల్ని రక్షించుకున్నాడు, అన్నా వదిలేదు మమ్మ. అలాగే ఆయనతో పాటు ఆయన సాధర్మచారిగా నువ్వు కూడా ఊర్మిళ చాలా చేశావు. నువ్వు ఏదైనా వరం కోరుకో, మా కోసం ఇంతలా చేసినందుకు నువ్వేదైనా వరం కోరుకో, సీతారాముల పక్కన నువ్వు కూడా వచ్చి ఉంటావా అన్నట్టుగా అంత అలా వరం ఇద్దామని అనుకుంటాడు. అప్పుడు ఊర్మిళాదేవి అప్పుడు అంటుంది, ఏంటి రామచంద్ర, నాకు అంతలా లేదు, మీ పక్కన నిలబడే అర్హత నాకు లేదు, నా గురించి నాకు తెలుసు కదా, మీకోసం నేను చేసిన త్యాగం కూడా అది పెద్ద గొప్పగా నేను అనుకోవట్లేదు, ఏంటి మీ తమ్ముడు లక్ష్మణుడికి భారీగా ఆ మాత్రం నేను చేయడం నా ధర్మమే అనుకుంటున్నాను. అయితే ఏం కావాలమ్మా, మరి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, నీకేం కావాలి, నేను ఏదో ఒకటి ఇద్దాం అనుకుంటే, స్వామి మీకు రానున్న కాలంలో మీకు నివేదించే భక్తులు నివేదించే ఆ ప్రసాదం ఉంటుంది కదా, ఆ నైవేద్యాలు ఏవైతే ఉంటాయో ఆ నైవేద్యాల్లో నాకు మీ పాదాల దగ్గర నైవేద్యంలా నన్ను గుర్తిస్తే చాలు, నైవేద్యాన్ని నాకు సమర్పిస్తే చాలు అని చెప్పి మీతోనే ఉంటా. ప్రతిరోజు నైవేద్య కైంకర్యాలు జరుగుతాయి మీకు భవిష్యత్తులో, అక్కడ ఆ నైవేద్యం దగ్గర మీ పాదాల చెంత ఉంటే నాకు అనుగ్రహం ఇవ్వండి అని చెప్పి అడిగింది ఆ ఊర్మిళాదేవి. చూడండి ఎంత గొప్ప అభిరుచి లక్ష్మణుడు ఊర్మిళాదేవి. మనకు లక్ష్మణుడి గురించి తెలుసు కానీ ఊర్మిళాదేవికి గురించి చాలామందికి తెలియదు. అడిగితే అప్పుడు ఏమంటాడంటే, ఈ పట్టాభిషేకం అయిన తర్వాత అవతార సమాప్తి అయిన తర్వాత ఊర్మిళాదేవి ఈ కృష్ణుడిది వస్తుంది కదా, వచ్చినప్పుడు అవతారం పూరిలో నేను జగన్నాథ దేవాలయంలో నేను కృష్ణుడిగా నేను వస్తాను, నాకు బలరాముడుగా మన లక్ష్మణుడు వస్తాడు, ఏంటి ఆ సమయంలో నువ్వేం చేస్తావంటే విమల అనే పేరుతో నువ్వు వస్తావు. ఆ వచ్చినప్పుడు మా దేవాలయంలో పక్కనే నీకు కూడా ఒక ఉపాలయం అంటే ఇంకో దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలో భక్తులు ఏం చేస్తారు అంటే ఆ క్షేత్రపాలికగా నువ్వు వస్తావు విమలాదేవి రూపంలో. వచ్చినప్పుడు క్షేత్రాన్ని పాలనంతా నీదే, నేను కృష్ణుడిగా జగన్నాథుడిగా అవతారం వస్తాను. అప్పుడు అక్కడ నేను నైవేద్యం, నాకంటే నేను భోజన ప్రియుడిగా ఉంటాను, ఆ కాలంలో నాకు ప్రసాద ప్రియుడిగా ఉంటాను, నాకు ప్రతిరోజు 56 భోగాలు ఉంటాయి, 56 ప్రసాదాలు నాకు నైవేద్యం పెడతారు. ఆ 56 ప్రసాదాలు నివేదించే ముందు విమలాదేవి రూపంలో ఉన్న ఊర్మిళాదేవి నీకు నైవేద్యం సమర్పించిన తర్వాత మాత్రమే మా దాకా ఆ నైవేద్యాలు వస్తాయి. కాబట్టి అలా నువ్వు ఆ కలికాలం అంతా కూడా, నువ్వు కలియుగం అంతా కూడా
నువ్వు మాతో పాటే ఉంటావు, నీకు నివేదన రూపంలో ఉంటావు, నీ నివేదన చెందిన తర్వాత మాకు ఆ కైంకర్యం చేతికి అందుతుంది అని చెప్పి ఆ రాములు వారు ఎంతో సౌహృదయతో ఊర్మిళాదేవికి వరం అందించాడనమాట. తన కోసం నిద్ర లక్ష్మణుడి నిద్ర, భర్త నిద్ర కూడా తన మీద వేసుకుని లక్ష్మణుడికి పూర్తిగా సహకరించినటువంటి ఊర్మిళాదేవి చాలా అద్భుతమైన కోరుకుంది అంత రామచంద్రుడిని. నా పక్కన వస్తావా, నా సీతాలక్ష్మణులతో పాటు నువ్వు కూడా ఉండానంత వరం ఇద్దాం కూడా కాదు, నీ పాదాల చెంది ఉంటా, ప్రసాద రూపంలో ఉంటాను అని చెప్పినందుకు గాను తర్వాత యుగంలో ఈ ఊర్మిళాదేవి విమలాదేవిగా వస్తుందని చెప్పి ఆ రోజు ఆయన అనుగ్రహించాడు. ఈ రోజుకి కూడా పూరి జగన్నాథ క్షేత్రంలో కృష్ణ భగవాని రూపంలో అలాంటి శ్రీరామచంద్రుడు కొలువే ఉంటాడు. అలాగే లక్ష్మణుడు బలరాముడుగా ఉంటాడని ఆ రోజు చెప్పాడు కాబట్టి ఉంటాడు. ఆ తర్వాత ఇప్పుడు విమలాదేవిని క్షేత్రపాలకురాలుగా ఉంటూ ఉపాలయం పక్కనే ఉంటుంది, వెళ్తే చూడొచ్చు. అక్కడ ముందు పూరి జగన్నాథ్ కూడా ప్రసాదం నివేదించక ముందే ఈ విమలాదేవికి ప్రసాదాలు నివేదించి 56 రకాల ప్రసాదాలు భోగాలు నివేదించి ఆ తర్వాత పూరి జగన్నాథుడిగా సమర్పించడం అది ఆనవాయితీగా వస్తుందన్నమాట. ఆ విధంగా ఊర్మిళాదేవి యొక్క జీవితం సార్థకమైందనమాట. ఈ శ్రీరామచంద్రుడి అనుగ్రహంలో ఊర్మిళాదేవి యొక్క పాత్ర ఆ రకంగా సక్సెస్ఫుల్గా మనందరి దృష్టిలో ఉండిపోయేటట్టుగా, ఈనాటికి ఉండిపోయేటట్టుగా శ్రీరామచంద్రుడు అనుగ్రహించాడు. స్వస్తి.